సో గైస్ ఫైనల్ అయితే వచ్చేసినాం కొండూరు. సో ఇక్కడికైతే తీసుకొచ్చిండు బ్రదర్ అయితే. పోయి ఇప్పుడైతే చూద్దాం ఎట్లుంటే ప్రేయర్ అని చెప్పేసి. ఆయన ఎవరు, ఏంటి, ఎందుకు వచ్చిండు ఈ లోకానికి, ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు లేచిండు, ఎందుకు మళ్ళీ రానయ్యాడు అనేది తెలుసుకుందాం. ఏం నియమాలు? ఒకటి జీవమునిచ్చు ఆత్మ నియమము. అందులో ఒక దేవదూత ఉంటాడు, ఆయన పేరు లూసిఫర్. సో ఆయన ఏం చేస్తాడంటే ఆయనకు ఒక లోపల ప్రైడ్ వస్తుంది అనమాట. ప్రైడ్ వచ్చి గర్వం అనేది వచ్చి దేవుని మీద తిరగబడతాడు. ఏమని చెప్పేసి అంటే అసలు దేవునికి ఉన్న పవర్స్ నాకాడ కూడా ఉన్నాయి కదా, సో నేను కూడా దేవుణ్ణి అవుతా అని చెప్పేసి అయితే నేను కూడా దేవుణ్ణి అని చెప్పేసి ప్రైడ్ అని తిరగబడతాడు. ఆదాం అని చెప్పేసి ఒక అతన్ని అయితే తయారు చేస్తాడు భూమి మీద. పాపాల గురించి, తెలివితేటలు, మంచి చెడుల గురించి తెలియజేసి ఒక పని ఉంటుంది. దాని అయితే మీరు తినకూరు అని చెప్పేసి ముందే ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. సో ఆయనే లోకరక్షకుడు. అయితే అతనికి లోకం మీద మొత్తం అధికారం ఇస్తాడు అనమాట. ఆయన వల్ల ఈ శాపం కొట్టేస్తా అని చెప్పి ఒకరినైతే పుట్టిస్తాడు. మీరైతే అన్ని దేవుళ్ళని నమ్మకండి, వేటిని నమ్మకండి, చెడు వాటిని నమ్మకండి. లూసిఫర్ అంటే ఆయన మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తాడు. నేనే దేవుని కుమారుణ్ణి, ఆయన నా లోపల ఉన్నాడు, నేను ఆయన లోపల ఉన్నా, మీ ఇద్దరం ఒక్కటే, నన్ను అయితే ఫాలో కావాలండి, నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పేసి అంటాడు. నా ద్వారా తప్ప దేవుని దగ్గరికి ఎవరు రారని అయితే అంటాడు. సో గైస్ ఇవాళ అయితే మనం కోడూరు వెళ్తాం అనమాట. ఎందుకంటే మన చర్చ్ బ్రదర్స్ ఉన్నారు కదా, మనం మా బర్త్డే చూసిన వాళ్ళు ఉంది. ఆ చర్చ్ బ్రదర్స్ అయితే స్పెషల్ మీటింగ్ ఉంది, కోడూరులో పోదాం అని చెప్పి అన్నారు. సో అక్కడికే వెళ్తాను. సో నాకేంటంటే చిన్నప్పటి నుంచి జీసస్ అంటే ఇష్టం, అది ఎందుకో నాకు కూడా తెలియదు. సో అందుకే నేను అప్పుడు చర్చ్కి వెళ్తా ఉంటాను అనమాట. సో ఇవాళ అయితే స్పెషల్ మీటింగ్కి అయితే వెళ్దాం, ఎట్లుంటో చూద్దాం. సో లెట్స్ గో, అక్కడికి అయితే పోదాం. సో వీళ్ళే అనమాట బ్రదర్స్. మన పేరు ఆంధ్రయ్య. సో బ్రదర్స్ బైక్ కూడా అరేంజ్ చేసారు అనమాట. ఈ బైక్ తీసుకుని పోవాలి ఇప్పుడు మనం అక్కడికి. ఏం చెప్పాలి? బాగున్నారా మీరు? ఇంకా నేను బాగున్నాను, మీరు బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఎటు పోతాను మనం? నన్ను తీసుకుపోతాను. ఇప్పుడు మనం కాట్రపల్లి దగ్గర పోతున్నాం. కాట్రపల్లి దగ్గరికి ఎందుకు? కాట్రపల్లి దగ్గరికి మనం మీటింగ్ పోతున్నాం. స్పెషల్ మీటింగ్ పోతున్నాం. అక్కడ అంతా స్పెషలే ఉంటుంది. ఓకేలే, కానీ ఇప్పుడు నేను కొత్త ఏం కదా, నాకు కొంచెం మీకేం కాదు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆత్మీయంగా ఇంకా మీరు ఒక మెట్టు ఎక్కుతారు కానీ మెట్టు దిగరు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదే బైక్ అనమాట, బ్రదర్ బైక్ కూడా ఇచ్చిండు. సో ఇప్పుడైతే మనం క్రిస్టియానిటీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకంటే చాలా రిలీజన్ మీద ఒకటే గొడవలు అవుతున్నాయి కదా. అసలు నాకు జీసస్ అంటే ఇష్టం. సో మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం క్రిస్టియానిటీ ఎట్లుంటుంది, అందులో ఉన్న పీపుల్ ఎట్లుంటారు, అసలు జీసస్ ఎవరు, ఈయన గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. నాకైతే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే జీసస్ లాంటి పర్సన్ నేను ఎక్కడ చూడలేదు. అసలు ఈ భూమి ఉన్న చరిత్రలో పుట్టిన మనుషులలో వాళ్ళ బయోగ్రఫీలలో ఇంత జెన్యున్ పర్సన్ని, ఇంత ప్యూర్ సోల్ని అయితే నేను ఎప్పుడు చూడలే. సో మనం అయితే ఆయన గురించి తెలుసుకుందాం. ఇప్పటి నుంచి మన డ్యూటీ అని కాదు కానీ నాకు ఇంట్రెస్ట్ అనమాట. నాకు ఈ స్పిరిచువల్ లైఫ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మన బర్త్డే అయితే డిపెండ్ అయింది దాని మీదనే. సరే మనం పోతే ఎక్కడ పోతుందో తెలియదు, పుట్టింది ఎక్కడి నుంచి పుట్టినా కూడా తెలియదు. సో దాని గురించి తెలుసుకుందాం. సో నన్ను ఫాలో అవ్వండి మన బ్రదర్తో. మనం అయితే ఇప్పుడు వెళ్తాను కోడూరుకి. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మాస్ సో గైస్ ఫైనల్ అయితే వచ్చేసినాం కొండూరు. సో ఇక్కడికైతే తీసుకొచ్చిండు బ్రదర్ అయితే. పోయి ఇప్పుడైతే చూద్దాం ఎట్లుంటే ప్రేయర్ అని చెప్పేసి. సో మనం అయితే ఇప్పటి నుంచి క్రిస్టియానిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు జీసస్ ఎవరు అనే గురించి తెలుసుకుందాం. చాలా మందికి అయితే తెలియదు అసలు జీసస్ అంటే ఎవరో. సో మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మన బ్రదర్ చెప్తాడు. హాయ్ ఫ్రెండ్, బాగున్నారా? అయితే ఇప్పుడు జీసస్ గారి గురించి మీటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్తున్నాం. మనం కూడా తెలుసుకుందాం ఆయన ఎవరు, ఏంటి, ఎందుకు వచ్చిండు ఈ లోకానికి, ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు లేచిండు, ఎందుకు మళ్ళీ రానయ్యాడు అనేది తెలుసుకుందాం. సో ఫైనల్ అయితే పోదాం, అక్కడికి పోయి చూద్దాం ఏమైతే ఎట్లుంటుంది అని చెప్పేసి. ఇట్లా మన కొత్త అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును నియమము నుండి నన్ను విడిపించెను. కాబట్టి ఇక్కడ రెండు నియమాలు వ్రాయబడుతున్నాయి. ఏం నియమాలు? ఒకటి జీవమునిచ్చు ఆత్మ నియమము, తర్వాత పాప మరణముల నియమం. ఈ రెండు నియమాలు ఒక వ్యక్తిలో పని చేస్తూ ఉన్నాయి, లేదా
ఒక వ్యక్తిలో మునుపు పాప మరణముల నియమము పనిచేసింది. అయితే ఆ నియమాన్ని ప్రభు ఏం చేశాడంటే జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము ద్వారా ఆ వ్యక్తిని పాప మరణముల నుండి విడిపించాడు. ఇక ఫైనల్గా ప్రేయర్ ఫస్ట్ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే చాలా బాగా జరిగింది ప్రేయర్ అయితే. మార్నింగ్ 10 నుండి ఆఫ్టర్నూన్ 1 వరకు అయితే సెషన్ అయితే జరిగింది. ఆ తర్వాత లంచ్ అయితే పెట్టారు అనమాట. ఇక ఆ తర్వాత మళ్ళీ 3కి అయితే సెకండ్ సెషన్ స్టార్ట్ అయితే చేసారు అనమాట. క్రమం తప్పకుండా మందిరానికి రండి అని ఎందుకు హెచ్చరికలు చేయబడుతున్నాయి? మీరు క్రమం తప్పకుండా వాక్యం చదివినప్పుడు, క్రమం తప్పకుండా బైబిల్ చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, క్రమమైన జీవితంలో నడిచినప్పుడు మీరు అపవాది చేతిలో చిక్కరు, అపవాదికి దొరకరు, అపవాది మిమ్మల్ని పట్టుకోలేడు, అపవాది మిమ్మల్ని బంధించలేడు. చాలా మంది విశ్వాసులు ఉన్నారండి, పాపం వారు వారానికి ఒక్కసారి మందిరానికి వస్తారు, వారానికి ఒక్కసారి ప్రార్థన చేస్తారు, వారానికి ఒక్కసారి బైబిల్. ఇక ఫైనల్లీ 5కి అయితే ప్రేయర్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత అందరికీ స్నాక్స్ ప్లస్ టీ కూడా ఇచ్చారు. సో ఫైనల్ గైస్ సాయంత్రం 5 అయితే అయిపోయింది, కంప్లీట్గా ప్రేయర్ అయితే అయిపోయింది. నాకైతే కొత్తగా అనిపించింది, నేను కొత్త కదా మొత్తం, నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. దీని గురించి అయితే నేను తర్వాత చెప్తా. మీరైతే ఇప్పుడు అన్నయ్య చెప్తాడు, ప్రేయర్ అయితే ఫుల్గా కంప్లీట్ చేసింది కదా, ఆయన అయితే ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తాడు. బాగున్నారా? నేను బాగున్నా. అయితే ఈరోజు కొండూరు గ్రామానికి వాక్యం వినడానికి మేము ఇక్కడ ఈ గ్రామానికి వచ్చినాం, కొండూరుకు. అయితే దేవుని మాటలు అక్కడ చెప్పారు, మేము దేవుని మాటలు విన్నాం. కానీ ఇంకా బాగా ఎక్కువగా యేసుప్రభుని తెలుసుకోవడానికి మాకు దేవుడు ఈ మీటింగ్ ద్వారా సహాయం చేస్తూ వచ్చిండు. మీరు కూడా యేసుప్రభు గురించి తెలుసుకోండి. ఆయన రక్షణ గొప్పది. ఆయన రక్షణ పొందితే మనం స్వర్గరాజ్యంలో ఉంటాం, లేకపోతే నిత్య నరకం ఉంటుంది. అందుకోసమే దేవుడు యేసుప్రభుల వారు మహిమ స్వరూపియగు దేవుడు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టినాడు సిలువలో. మనకు రావాల్సిన యావత్ శిక్షణంతా ఆయన పొందాడు. ఎట్లా అంటే కాళ్ళతో, చేతులతో, తలంపులతో, దేహంతో మరి చేసిన మన యొక్క పాపములను బట్టి యేసుప్రభుల వారే మనకు తండ్రి లెక్క మన కోసం భరించాడు, రక్షణ సిద్ధం చేశాడు. మనం యేసుప్రభు మన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తే చాలు, యేసుప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు, మిమ్మలను మన ఆత్మీయతలు నడిపిస్తాడు, మీకు సహాయం చేస్తాడు. సో ఫైనల్లీ గైస్ ఇది ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి పోదాం ఇక. సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇప్పుడు ఇంటికి పోయినాక చెప్తా. సో ఇక్కడ చెప్పడానికి లేదు, టైం అయితే అయిపోతుంది, సన్లైట్ కూడా డిమ్ అవుతుంది. సో లెట్స్ గో గైస్, బాయ్. సో ఇప్పుడైతే మనం వేణు బ్రదర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇదే నాన్న మీ ఇల్లు, ఇచ్చే హోమా? నాగానే సైంటిస్ట్ వర్కింగ్ ఆన్ ఈజ్ డ్యూటీ. ఎడా బోర్ ఉంది. స్మైల్ వాళ్ళు చర్చి కాడ ఉన్న వాళ్ళు చూస్తే అవునా మీ ఇల్లు ఇదా అనుకుంటారు. సో థింగ్ ఏంటంటే మన వేణు బ్రదర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట, మన చర్చిలో బ్రదరు. సో వాళ్ళ ఇల్లు అయితే ఇక్కడ, కాకపోతే వాళ్ళ సిస్టర్ వాడు డ్యూటీ చేస్తూ ఉంటారు అనమాట మా చర్చి పక్కన ఊర్లో, మా చర్చి ఉన్న ఊర్లో. సో వాళ్ళు అయితే ఇప్పుడు థమ్స్ అప్ తాగుతారు, మనం అయితే బయటకు వచ్చినాం. వీళ్ళు ఊరు పక్కనే, ఇళ్ళలో పక్కకే గుట్ట ఉంది, అదే చూపిస్తాను మీకు. సో ఇదే అన్నమాట గుట్ట, ఇటు ఇల్లు ఉన్నాయి, వెనక గుట్ట ఉంది, సన్లైట్ పోతుంది. సో ఇప్పుడైతే వేణు బ్రదర్ చెల్లికాడికి వచ్చినాం అనమాట. సో ఇది గుట్ట పక్కన ఉంది, ప్రేయర్ చేస్తారు మా వాళ్ళంతా. ఇవి నాకు తెలియదు ఈ ప్రాసెస్లో అన్నీ, బట్ లర్నింగ్. ఫస్ట్ అయితే మనం జీసస్ గురించి తెలుసుకోవాలి, జీసస్ గురించి తెలుసుకునే లోపు ఇవన్నీ తెలుస్తాయి కొత్త అన్నీ. మొత్తం మనలో ఇంటర్వ్యూ చేస్తున్నారు వేణు బ్రోకి. ఎట్లా దగ్గరికి లాంగ్ అంట సీదా రోడ్డు. సో గుడ్ మార్నింగ్ గాయ్స్, నేనైతే మనం వచ్చినాం కదా స్పెషల్ మీటింగ్ అని చెప్పేసి కొండూరు. సో అక్కడ నుంచి అయితే నేను వచ్చేసినప్పుడు నైట్ అయిపోయింది. ఇక నేను మాట్లాడదాం అనుకున్నా, నా ఎక్స్పీరియన్స్ ఏందని చెప్దాం అనుకున్నా, కాకపోతే లేట్ అయిపోయేసరికి ఏం చెప్పలేకపోయినా. సో ఇవాళ అయితే మార్నింగే లేచి చెప్దామని చెప్పేసి అయితే వచ్చేసిన. సో నేను స్పెషల్ మీటింగ్ అని చెప్పేసి ఆ బ్రదర్స్ పిలిచి అయితే పోయినా అనమాట అక్కడికి కొండూరు. సో అక్కడైతే మార్నింగ్ ఒక సెషన్, ఆఫ్టర్నూన్ ఒక సెషన్ అని చెప్పి 2 సెషన్లు అయితే ఆ బ్రదర్ అయితే వాక్యాలు అయితే చెప్పిండు. సో నేనైతే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను రోజులు అయితే నార్మల్గా చర్చ్ పెట్టండి. సో నాకు ఆ చర్చ్ బైబిల్ గురించి, క్రిస్టియానిటీ గురించి, సో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తా జీసస్ గురించి.
సో దీన్ని అయితే మీరు తప్పు పట్టకండి. సో నాకు తెలిసిందైతే చెప్తా. నా క్రిస్టియానిటీ మీద, జీసస్ మీద నాకైతే ఫుల్ నాలెడ్జ్ లేదు. నాకు తెలిసిందైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్లస్ నిన్న పోయిన మీటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫైనల్గా ఫస్ట్ దేవుని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో థింగ్ ఏంటంటే దేవుడు భూమిని సృష్టించాడు అనమాట. సో ఫస్ట్ థింగ్ దేవుడు దేవదూతలను అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఇది నా ఎక్స్పీరియన్స్, ఇది నాకు తెలిసిందైతే చెప్తాను క్రిస్టియానిటీ గురించి. సో ఆ దూతలు ఏమంటే దేవునితో ఎల్లప్పుడు ఉండేటోళ్ళు అనమాట. సో అందులో ఒక దేవదూత ఉంటాడు, ఆయన పేరు లూసిఫర్. సో ఆయన ఏం చేస్తాడంటే ఆయనకు ఒక లోపల ప్రైడ్ వస్తుంది అనమాట. ప్రైడ్ వచ్చి, గర్వం అనేది వచ్చి దేవుని మీద తిరగబడతాడు. ఏమని చెప్పేసి అంటే అసలు దేవునికి ఉన్న పవర్స్ నా కాడ కూడా ఉన్నాయి కదా, సో నేను కూడా దేవుణ్ణి అవుతా అని చెప్పేసి అయితే నేను కూడా దేవుణ్ణి అని చెప్పేసి ప్రైడ్ అని తిరగబడతాడు. సో ఆయనతో పాటు కొంతమంది దూతలను అయితే ఆయనతో దూతలు కూడా రివర్స్ అవుతారు అనమాట దేవునికి. సో దేవుడు ఏం చేస్తాడు, ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు, నువ్వు ఎంతో ప్రేమగా నేను తయారు చేసుకున్నా, ఇట్లా చేస్తావు అని చెప్పేసి సో ఈయనైతే భూమి మీద వేస్తాడు అనమాట. సో ఆ ఏంజల్స్కి, లూసిఫర్కి, అందరికీ భూమి మీద పడేస్తాడు అనమాట దేవుడు. సో పడేసిన తర్వాత సో దేవుడు అయితే ఇంకేం చేస్తాడంటే ఒక ఆదాం అని చెప్పేసి ఒక అతన్ని అయితే తయారు చేస్తాడు భూమిని మొత్తం సృష్టించిన తర్వాత ఆదాం అనే టైం అయితే ఏదో తోటలో సృష్టించడం అనమాట. సృష్టించి మట్టి నుంచి సృష్టిస్తాడు. సృష్టించిన తర్వాత ఆయనకు తోడని చెప్పేసి ఒక హవ్వ అని చెప్పేసి ఆమెట అయితే పుట్టిస్తాడు అనమాట. ఒక ఆమెని, ఆదాం హవ్వ వీళ్ళిద్దరు ఉంటారు అనమాట. సో అప్పుడు ఏం చేస్తాడంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు దేవుడు వీళ్ళకి. ఏమనంటే ఒక పండు ఉంటుంది, పాపాల గురించి, తెలివితేటలు, మంచి చెడుల గురించి తెలియజేసి ఒక పండు ఉంటుంది, దాని అయితే మీరు తినకూరు అని చెప్పేసి ముందే ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఇచ్చినా కానీ హవ్వ ఏం చేస్తుంది, హవ్వకి లూసిఫర్ మ్యానిపులేట్ చేస్తాడు అనమాట. చెప్పినా కదా సాతాన్ కింద పడ్డ ఆయన భూమి మీద ఉన్నాను. సో ఆయన మ్యానిపులేట్ చేసి ఏం చేస్తాడు, హవ్వకి పండు తినేటట్టు చేస్తాడు. సో హవ్వ ఏం చేస్తుంది, ఆ పండు తింటుంది. ఆ పండు తిన్న తర్వాత ఆదాం కూడా ఆ పండు తినిపిస్తే ఏమైతే దేవుని కోపం వచ్చి వీళ్ళ మీదకి శాపం వస్తుంది అనమాట. ఆ శాపం వచ్చిన తర్వాత ఏమవుతుంది, దేవుడు వాళ్ళ మీద కోపడతాడు, వాళ్ళనైతే వదిలేసిన తర్వాత వాళ్ళకి ఏడుపులు, బాధలు, వీటన్నిటి గురించి తెలిసిపోతుంది అన్నమాట. ఏడుపులు, బాధలు, రోదన, ఆవేదన, బాధలు. ఇంతకు ముందుకు వీళ్ళకి ఇవేం తెలియకుండా ఉండే. సో ఈ పాపం చేసేసరికి దేవుడు చెప్పింది చేయకుండా తప్పు చేసేసరికి, పండు తినేసరికి వీళ్ళకి ఇవన్నీ వస్తాయి అనమాట. ఇవన్నీ తెలిసే పాపము, బాధ, వేదన, ఏడుపు, మంచి చెడు, వీటి గురించి అన్నీ తెలిసి వస్తూ ఉంటుంది అనమాట. సో అప్పటి నుంచి వీళ్ళకి బాధలు వస్తూ ఉంటాయి. సో దేవుడు ఏం చేస్తాడు, నేను ఇంత ప్రేమ చేస్తున్నాడు కదా, వీళ్ళు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదని చెప్పేసి ప్రేమతోటి వాళ్ళకి కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు, వాళ్ళతోనే ఉంటాడు. కానీ లూసిఫర్ వాళ్ళని కంట్రోల్ పెట్టుకొని వాళ్ళని ఆగం చేస్తూ ఉంటాడు. సో ఈ వార్ జరుగుతూ ఉంటాడు. దేవుడు వీళ్ళతో ఉంటూనే ఉంటాడు, లూసిఫర్ వీళ్ళని ఆగం చేస్తూనే ఉంటాడు. సో ఇది జరుగుతూనే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా, ఈ శాపాన్ని అంతా వెళ్ళగొట్టడానికి దేవుడు ఒక పని చేస్తాడు. ఆ పని ఏంటంటే ఒక అతన్ని అయితే భూమి మీద పుట్టిస్తాడు అనమాట. సో ఆయనే లోకరక్షకుడు, అయితే అతనికి లోకం మీద మొత్తం అధికారం ఇస్తాడు అనమాట. ఆయన వల్ల ఈ శాపం కొట్టేస్తా అని చెప్పేసి ఒకరినైతే పుట్టిస్తాడు. ఆయన ఎవరో కాదు, జీసస్. సో ఆయననైతే మరియమ్మ కడుపులో పుట్టిస్తాడు అనమాట. పుట్టించిన తర్వాత ఆయనకున్న టాస్క్ ఏం లేదు, ఈ లోకం మీద ఉన్న శాపాన్ని, మనుషుల మీద ఉన్న శాపాన్ని కొట్టేయడమే. సో ఆ శాపాన్ని కొట్టేయడం కోసం దేవుడు జీసస్కి అంత అధికారం ఇస్తాడు అనమాట, ఈ సర్వ సృష్టి మీద, ఈ లోకం మీద, మనుషుల మీద, ఈ భూమి మీద. సో అప్పుడు జీసస్ వస్తాడు. ఒక 30 సంవత్సరాల వరకు ఒక కార్పెంటర్ లెక్క, నార్మల్గా పర్సన్ లెక్కనే ఉంటాడు. ఆ తర్వాత ఆయన మొదలు పెడతాను అనమాట ఆయన డ్యూటీ, ఆయనకి ఇచ్చిన డ్యూటీని. దయ్యాలు పడిన వాళ్ళకి వెళ్ళగొడతాడు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళని స్వస్థపరుస్తాడు, హీల్ చేస్తాడు, ఇంకా చాలా చేస్తాడు, క్షమిస్తాడు, ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా బతుకుతాడు అనమాట. సో ఇట్లా బతికిన తర్వాత ఇక ఆయన టైం అయితే వస్తుంది. ఆయన కొంతమంది శిష్యులను అయితే పెట్టుకుంటాడు అనమాట. 12 మందిని, కొంతమంది శిష్యులను అయితే పెట్టుకుంటాడు. సో వాళ్ళని పెట్టుకొని ఆయన అయితే సువార్త ప్రకటిస్తాడు అనమాట. ఆ సువార్త ఏం లేదు, మీరైతే అన్ని దేవుళ్ళని నమ్మకండి, వేటిని నమ్మకండి, చెడు వాటిని నమ్మకండి. లూసిఫర్ అంటే ఆయన మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తాడు, నేనే దేవుని కుమారుణ్ణి, ఆయన నా లోపల ఉన్నాడు, నేను ఆయన లోపల ఉన్నా, మీ ఇద్దరం ఒక్కటే, నన్ను అయితే ఫాలో కావాలండి, నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పేసి అంటాడు. నా ద్వారా తప్ప దేవుని దగ్గరికి ఎవరు రారైతే అంటాడు. సో దేవుని దగ్గరికి పోనీకి ఈయనే రూట్ అనమాట. ఈయనైతే క్లారిటీ ఇస్తాడు. నాకైతే ఇది మంచిగా అనిపించింది. ఎందుకంటే అసలు మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఎక్కడికి పోతామని అసలు క్లారిటీ లేదు. అసలు ఈ భూమి మీద ఎందుకు జరుగుతుంది, దేవుడు అసలు ఈ సృష్టిని ఎందుకు సృష్టించిన అనే క్వశ్చన్కి మనకు అసలు ఆన్సరే తెలియదు. ఇక్కడ భూమి మీద పుట్టిన ఎవరికైతే ఈ ఆన్సర్ తెలియదు. సో నాకైతే మంచిగా అనిపించింది. నాకు ఈ లైన్ ఆయన చెప్పిన విధానం మంచిగా అనిపించింది. అంటే ఒక ఆయన వచ్చి క్లారిటీ ఇచ్చింది, ఏమని, మీరు అసలు మీకు ఏం తెలియదు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప దేవుని దగ్గరికి ఎవరు రారు, మిమ్మల్ని పుట్టించిన దగ్గరికి నేను తప్ప ఎవరు తీసుకపోలేరు. సో నన్ను ఫాలో గారి, అసలు మీకు ఏం తెలియదు, ఈ సృష్టి ఎందుకు సృష్టించిండ్రు, సృష్టిలో ఏం జరుగుతుంది, అసలు ఎవరు ఉన్నారు, అసలు మీకు ఏం తెలియదు, నన్ను ఫాలో గారి, నేనే మార్గం, నేను తీసుకుపోతాను మిమ్మల్ని అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చిండు. అక్కడ నాకు హోప్ వచ్చింది, అయితే నాకు మంచిగా అనిపించింది. సో నాకు కూడా ఏదో డౌట్ ఉండే అసలు ఏంది ఇదని చెప్పేసి. సో ఈయన ఇట్లా అయిపోయేసరికి నాకు మస్తు అనిపించింది. ప్లస్ ఇంకా థింగ్ ఏంటంటే నాకు చిన్నప్పుడు చేస్తుంటే చాలా ఇష్టం. ఆయన లాంటి ప్యూర్ సోల్ని, అంత మంచి వ్యక్తిని అయితే నేను చూడలే. ఏ మనిషికైనా మనం ఆయన చరిత్ర, ఆయన గురించి తెలుసుకుంటాం కదా, ఆయన బయోగ్రఫీ తెలుసుకున్న తర్వాత ఆయన అంటే మనకు నచ్చుతుంది.
సో నేను ఇంతవరకు ఈ భూమి మీద అందరి బయోగ్రఫీలు, నాకు కొంతమంది బయోగ్రఫీలు, కొంతమంది మనుషులను అయితే చూసిన, ఇంత ప్యూర్గా, ఇంత ప్యూర్ సోల్గా, ఇంత ప్యూర్ హార్టెడ్ పర్సన్గా అయితే ఎవరు లేరు. సో దీనికైతే ఆయన అంటే నాకు ఇంకా చాలా ఇష్టం. సో ఇప్పుడైతే మళ్ళీ మనం పాయింట్కి వద్దాం. సో థింగ్ ఏంటంటే ఇట్లా జీసస్ వస్తాడు, అందరికి హీల్ చేస్తాడు, హెల్ప్ చేస్తాడు, పాపాలను అయితే క్షమిస్తాడు. క్షమించిన తర్వాత ఒక టైం వస్తుంది అనమాట, ఇక నేను ఈ టాస్క్ కంప్లీట్ చేసే టైము, చనిపోయిన వాళ్ళని కూడా బతికిస్తాడు. సో ఇట్లా అందరికి హెల్ప్ చేసుకుంటా, స్వస్థపరచుకుంటా, చనిపోయిన వాళ్ళని లేపుకుంటా, అందరికి వాక్యం చెప్పుకుంటా, నేనే మార్గం సత్యం జీవం అని చెప్పి చెప్పుకుంటా, అందరి శాపాలని పాపాలని కొట్టేసుకుంటా అని చెప్పేసి వస్తాడు అనమాట. సో ఇవన్నీ చేస్తుంటే లూసిఫర్ కోపం వస్తూ ఉంటుంది అనమాట. కోపం వచ్చి ఏం చేస్తాడు, ఈ మనుషుల్ని, భూమి మీద ఉన్న మనుషులు మ్యానిపులేట్ చేసి ఇతను సిలువ వేయాలని చెప్పేసి అట్లా సిలువ వేపిస్తాడు అనమాట. అప్పుడు జీసస్ చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత అయితే ఆ పండుగని ఆదాము ఏదైతే శాపం తీసుకొస్తారో ఆ శాపం అయితే కొట్టివేయబడతాడు అనమాట జీసస్ చనిపోయిన తర్వాత. ఆయన చనిపోయిన తర్వాత ఆయన అయితే మళ్ళీ 3 రోజుల తర్వాత లేస్తాడు. లేచి వీళ్ళకి చెప్తాను అనమాట, నేను మీకు దారి సిద్ధపరచ వెళ్తున్నాను, నేను పరలోకంలో మీకు ఇల్లు సిద్ధపరచ వెళ్తున్నాను, నేను మీకు ఎట్లాగ దారి చెప్పినా కదా, నేనే మార్గం సత్యం జీవం అని చెప్పేసి. సో నేనైతే మీకు ఇల్లు సిద్ధపరచ వెళ్తానా, నేను మీతోనే ఎల్లప్పుడు ఉంటా. సో మీరేం లేదు, వాళ్ళ శిష్యులు చెప్తారు అనమాట. ఇది ఆ ముగ్గురికి చనిపోయి 3వ దినం లేచి వాళ్ళ శిష్యులకు కనపడ్డ తర్వాత ఇది చెప్తాడు ఏమనంటే, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్తానా, మీకు అలా ఇక్కడ ఇల్లు సిద్ధపరచ వెళ్తానా, మీకైతే చెప్పిన సత్యం ఏందని చెప్పేసి నా శిష్యులారా మీరు పోయి సర్వలోకానికి చెప్పుర్రి, ఏ మనిషి నశించిపోవడానికి వీల్లేదు, పోయి చెప్పుర్రి నేనే మార్గం సత్యం జీవము, నన్ను నమ్మి నా వెంట వచ్చేవాడు దేవుని దగ్గరకు వస్తాడు, నేను దేవుని దగ్గర అతని గురించి మాట్లాడతా. సో సర్వ సృష్టికి వెళ్ళి చెప్పుడి, ఇదే సువార్త. అందరు అంటారు కదా, ఏమని అసలు ఈ క్రిస్టియన్స్కి ఏం పని పాట లేదా, ఎందుకు వచ్చి వీళ్ళంతా ఒకటి దేవుని నమ్మని ఎందుకు చెప్పుకుంటారు, అసలే మీరేమో చెప్పండి, అసలు వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళకి తిన్నీకు ఉంది, ఉన్నీకు ఉన్నాయి, అన్నీ ఉంటాయి, తిన్నీకు ఉంటుంది, అన్నీ నువ్వే ఎప్పుడు నీకు కంఫర్టబుల్గా ఫుడ్ ఉంది, తిన్నీకి అన్నీ ఉన్నాయి, తాగనీకు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చేసుకుని వర్క్ ఉంది, నీకు ఏం అవసరం పోయి ఒక పర్సన్కి ఇట్లా ఊర్లు తిరిగి ఇట్లా చెప్పడం అవసరం లేదు కదా. సో వాళ్ళు ఎందుకు చెప్తారంటే ఇదే అనమాట, జీసస్ చెప్పింది కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించుడి. సో ఈ సువార్త ఏంది, జీసస్ మన కోసం వచ్చి చనిపోయిండు, మన శాపాలని కొట్టేసిండు, ఆయన నామంలో బాప్తిసం తీసుకొని రక్షణ పొందాలి. రక్షణ పొందితే ఏమవుతుంది, మీకు పరలోకానికి ప్రాప్తులు అవుతారో, లేకపోతే మీ పితరులైన ఆదామ మీకు ఇచ్చిన శాపం కొట్టివేయబడదు, ఆ శాపాన్ని కొట్టివేసుకోండి, నా దారిలో రండి, నేను నడిపించిన బాటలోకి రండి అని చెప్పేసి అని జీసస్ చెప్తాడు. సో ఇదే సువార్త. సో అందుకే క్రిస్టియన్స్ అంతా ఎవరు తిట్టినా ఏమన్నా ఎవరేం చేసినా కానీ ఎవరిని ఏమనుకుంటే సువార్త అయితే ప్రకటిస్తూ ఉంటారు అనమాట. సో జీసస్ ఇది కూడా చెప్తాడు, ఎవరేమన్నా పట్టించుకోకండి, అసలు ఈ భూమి మీద వాళ్ళకి ఏం జరుగుతుంది ఎవరికి ఏం తెలియదు అని చెప్పని అంటాడు. సో అందుకే క్రిస్టియన్స్ అయితే పోయి సువార్త చెప్తూ ఉంటారు అనమాట. సో నాకు తెలిసిందైతే ఇది. సో జీసస్ ఇది, ఆయన వచ్చిండు, పాపాల కోసం అయితే చనిపోయిండు, మళ్ళీ 3వ దినం లేచిండు, నేనే మార్గం సత్యం జీవం, నేను చెప్పిన సువార్త అందరికి ప్రకటించడం అయితే ఆయన చెప్పిండు అనమాట. సో ఇది మెయిన్ థింగ్ నాకు తెలిసింది. సో ఇప్పుడు జీసస్ ఆయన చూస్తుండు, ఇంకా ఆయన సెకండ్ టైం వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధులందరినీ ఆయనతో తీసుకెళ్ళిపోతాడు. ఇక నమ్మకుండా పోయిన వాళ్ళకి గురించి ఇక అది తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడే మొత్తం వద్దు, ఇంకా డీటెయిల్గా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది నాకు తెలిసింది, ఇంకా డీటెయిల్గా చాలా ఉన్నట్టు, ఇంకా నాకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా అడుగుదాం. సో ఇప్పుడు మనం ఈ టాపిక్ వద్దాం. ఈ టాపిక్ మన స్పెషల్ మీటింగ్ అని పోయినాం కదా, దాని గురించి అయితే ఇప్పుడు నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చెప్తాను. సో థింగ్ ఏంటంటే, ఈ బ్రదర్స్ అయితే రమ్మన్నారు, మొన్న నేను బర్త్డే చేసిన కదా, మా బర్త్డే వీడియో అని చేసిన కదా, సో వాళ్ళు అయితే రమ్మన్నారు, నువ్వు కూడా ఒకసారి అట్లా నీకు కూడా బాగుంటుంది అని చెప్పేసి అయితే రమ్మన్నారు. సో అక్కడికైతే పోతే నాకు ఏమనిపించింది, నాకు అంత కొత్తగా ఉంది, అసలు నాకు ఏం తెలుసు, నాకు ఏం తెలియదు. సో కొత్తగా అనిపించింది. సో బైబిల్లో నేను నార్మల్గా అప్పుడు బైబిల్ చూస్తూ ఉంటా, చదువుతూ ఉంటా. ఆ బైబిల్లో కొన్ని చాప్టర్స్ ఉంటాయి, కొన్ని వాక్యాలు ఉంటాయి, అందులో వెర్సెస్ ఉంటాయి. సో అందులో వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ బైబిల్లో ఉన్న వెర్సెస్ తీసుకొని ఆ వెర్సెస్ చదివి వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దేవుడు మన కోసం ఏం చేసిందని చెప్పేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది టాపిక్. సో ఇది సింపుల్, మార్నింగ్ 10 నుంచి 1 వరకేమో ఒక సెషన్ అయిపోయింది, తర్వాత మళ్ళీ ఇంకో సెషన్ 2 సెషన్లు అయితే సాయంత్రం ఈవినింగ్ వరకు అయితే అయిపోయింది, ఈవినింగ్ 5 లోపు అయితే అయిపోయింది. సో ఇది అక్కడ జరిగింది. సో ఇప్పుడు నా కాడ నేనేం విన్నా, నాకేం అర్థమైంది అనేది చెప్తా. సో చాలా వాక్యాలు అయితే చెప్పిండు, మెయిన్గా ఒక వాక్యం మీద మిగతా వాక్యాలు అయితే చెప్పిండు. సో నిన్న రిపబ్లిక్ డే కాబట్టి సో దాని రిలేటెడ్ అయితే వాక్యం చెప్పిండు అనమాట. సో ఇప్పుడైతే నేను మీకు చెప్తా. అందులో బైబిల్లో ఒక వెర్స్ తీసుకున్నాడు, గల్తీయులు అనే అధ్యాయం నుంచి గల్తీయులు అనే చాప్టర్ నుండి 5వ అధ్యాయం 1 వచ్చింది. ఇప్పుడు నేను మీకు అదే చదివి వినిపిస్తా. సో ఇప్పుడైతే చదువు చూడండి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు అర్థమైంది. ఇప్పుడు మీకే చెప్తా. గల్తీయులు 5వ అధ్యాయం 1 వచ్చింది. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మళ్ళా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. సో ఇది. సో ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, జీసస్ వచ్చి ఆ లూసిఫర్ నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి మనకు ఫ్రీడమ్ ఇచ్చిండు అని చెప్పేసి, మన పాపాలని కొట్టేసిండు అని చెప్పేసి ఈ లైన్ అదే అనమాట. ఈయన బ్రదర్కి ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా అదే. జీసస్ మనకు ఆ సాతాన్ నుంచి ఫ్రీ విల్ ఇచ్చిండు, మీకు వచ్చిన శాపం నుంచి ఫ్రీడమ్ ఇది తీసుకొచ్చిండు అతను చనిపోయి. సో ఇది.
సో ఇప్పుడు మనం నార్మల్గా మనం అనుకుంటాం కదా, ఇప్పుడు మనకు బ్రిటిషర్స్ నుంచి గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, ఇలా చాలామంది, భగత్ సింగ్, ఇలా చాలామంది ఫైట్ చేసి ఫ్రీడమ్ అయితే తీసుకొచ్చారు ఇండియాకి. సో ఇట్లనే మనుషుల పాపాల నుండి, ఆ సాతాను కింద నుండి, సాతాను బానిసత్వం నుంచి, ఆ లూసిఫర్ బానిసత్వం నుంచి జీసస్ అయితే మనల్ని విడిపించిండు అనమాట. మనకైతే ఫ్రీడమ్ తీసుకొచ్చిండు. సో ఈ లైన్లో ఏం చెప్తాడు, మళ్ళీ మీరు పోయి అలా పడకుర్రి. సో అలా ఎట్లా పడతారంటే పాపాలు చేస్తారు అనమాట, మన సిన్స్, ఇది తప్పులు, అబద్ధాలు చెప్పడం, ఇంకా చాలా ఇక తప్పులంటే మీకు తెలిసే ఉంటాయి. మీకు ప్రతి ఒక్క మనిషి తెలుసు తప్పు అంటే ఏంటో అని చెప్పేసి. ఆ తప్పులు చేస్తే, సింపుల్ వర్క్ చేస్తే, ఆ సిన్స్ చేస్తే మీరైతే మళ్ళీ పోయి అలా పడతారు. అటు పోకండి, ఆయన నమ్ముండి పరిశుద్ధంగా ఉండండి, దేవుడు ఇచ్చిన ఫ్రీడమ్ అయితే కోల్పోకండి అని చెప్పేసి అయితే అంటాడు. సో ఇదే ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. టోటల్గా ఈ వాక్యం అయితే గుర్తుంది, ఇంకా చాలా వాక్యాలు చెప్పింది కానీ నాకైతే ఇదే ఒకటే గుర్తుంది. సో ఇదైతే నా ఎక్స్పీరియన్స్. నాకైతే మంచిగా అనిపించింది, కొత్తగా అనిపించింది. మనకు అసలు దేవుళ్ళ గురించి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కాకపోతే నాకు మనిషి పరంగా జీసస్ అంటే ఇష్టం. ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుందాం అనిపోతే నాకు ఇవన్నీ తెలుస్తాను. సో నా ఫోకస్ ఏంది, నాకు జీసస్ గురించి తెలుసుకోవాలి. అసలు ఆయన ఎందుకు చెప్పిండు, నేనే మార్గం, సత్యం, జీవాన్ని ఎందుకు చెప్పిండు. సో ఇవన్నీ చెప్పినా నాకు ఆయనకి తెలిసి ఉంటుంది. అసలు సృష్టిని ఎందుకు సృష్టించారు, ఆ సృష్టిలో ఏం జరుగుతుంది, అసలు మనుషులు ఎందుకు పుట్టించారు, అసలు ఏం జరగబోతుంది, అసలు ఆయన సెకండ్ రాకడ వస్తాను, మళ్ళీ సెకండ్ టైం వస్తానని చెప్పని అంటారు. అంత వచ్చేలోపు అందరికీ రక్షణ పొంది, అందరూ మనసు పొంది, అందరు నిజం తెలుసుకోవాలని చెప్పేసి క్రిస్టియన్స్ అంతా ఇలా పోయి గొడవలైనా, చంపినా, కొట్టినా, తిట్టినా, ఏం చేసినా కానీ వీళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఏంది ఆ స్వార్థ చెప్పనీకి. సో ఇదైతే నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇప్పటి నుంచి మన ఫోకస్ ఇదే. సో ఇప్పటి నుంచి అయితే మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో థింగ్ ఏంటంటే ఫోకస్ ఆన్ జీసస్. మనమైతే జీసస్ ఫాలో చేద్దాం. ఆయన ఫాలో చేసాడు ఇంకా మనం ఏం తెలుసుకుంటామో, ఏం తెలుసుకోబోతున్నామో నాకైతే చాలా క్యూరియస్గా ఉంది, నాకు చాలా ఇంట్రెస్ట్. ఇంకేందంటే నేను చాలా టెస్టిమోనీలు చూసిన. టెస్టిమోనీలు అంటే ఏం లేదు, సాక్ష్యాలు. ఇప్పుడు నార్మల్గా పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా డిసీజెస్ వస్తాయి, ఏమైనా రోగాలు వస్తాయి, చనిపోయి స్టేజ్కి ఉన్న వాళ్ళు బతికిరు అంటే డాక్టర్లు చేతులు ఎత్తేసారు అనమాట. మేము మా వల్ల కాదు, వీళ్ళ పని అయిపోయిందని చెప్పేసి చేతులు ఎత్తేసారు. కాకపోతే వీళ్ళు బతుకుతారు అనమాట. ఎక్కడ పోతుంటే చర్చి పోయి ట్రీట్ చేసిన తర్వాత వీళ్ళైతే బతికిరు. వాళ్ళ డిసీజ్ కూడా మొత్తం కంప్లీట్గా హీల్ అయిపోయింది, ఏం లేదు. ఇట్లా అయితే నేను చాలా చూసిన. అసలు నేను చాలా షాక్ అయిపోయినా వీటి వల్లనే. అసలు నేను జీసస్ దగ్గర పోయినా. అసలు అంటే ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి జీసస్ అంటే ఇష్టం. ఎందుకంటే నేను చిన్నప్పుడు డ్రాయింగ్ చేసేది, ఒక ప్యాడ్ మీద జీసస్ గొర్రెపిల్లని పట్టుకునేది ఉంటాను అనమాట. అదైతే డ్రాయింగ్ చేసిన ఎగ్జాక్ట్గా నాకేమంటే చిన్న స్కిల్, అది దేవుడు ఇచ్చింది అనుకోండి. అది ఎట్లుంటే నేను ఎగ్జాక్ట్గా డ్రా చేస్తాను చూసి పర్ఫెక్ట్గా దించిన. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం జీసస్ అంటే. సో ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇక తర్వాత మాట్లాడితే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. క్రిస్టియన్స్ అడిగే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు జీసస్ నమ్మేటోళ్ళని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అయితే మనం అడుగుదాం. మనకు లొల్లులొద్దు, ఎవరితో డిస్కషన్ వద్దు, ఏమొద్దు, పీస్ఫుల్గా క్వశ్చన్స్ అడుగుదాం, ఆన్సర్ తెచ్చుకుందాం. సో నా మెయిన్ థీమ్ ఏంటంటే క్వశ్చన్ చేయడం. ప్రతి దాన్ని క్వశ్చన్ చేయాలి. లెట్స్ గో, క్వశ్చన్ చేద్దాం, అడిగేద్దాం. అసలు మనం ఎందుకు పుట్టాం, జీసస్ దేవుడు మనల్ని ఎందుకు పుట్టించిండు, ఇది మెయిన్ క్వశ్చన్. అసలు ఈ భూమి మీద మనం ఏం చేయాలి, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్ మీకు ఉంటే కామెంట్ చేయండి. సో ఇదైతే నా ఎక్స్పీరియన్స్. సో ఎవరైనా ఈ వీడియో చూసి ఉంటే ఇందులో ఏమైనా తప్పు చెప్తే దాన్ని అయితే కరెక్ట్ చేయండి. నాకైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ లేదు, ఇంకా ఫుల్గా తెలియదు. సో ఇదన్నమాట నా ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఏమైనా ఈవెంట్, ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉంటే మనం అయితే వెళ్దాం. ఇంకా సండే కూడా చర్చి పోనీకి ట్రై చేయాలి. ఇంకా మనం బ్రదర్స్ని, క్రిస్టియన్స్ని అందరినీ క్వశ్చన్లు అడగాలి. అసలు తెలుసుకోవాలి, అసలు జీసస్ ఎవరు, అసలు ఏంటిది, ఆయన చూపెట్టిన మార్గం ఏంది, అసలు ఏం జరుగుతుంది ఈ భూమి మీద అనేది నాకైతే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే మనం బర్త్డే డిపెండ్ అయింది, అసలు మనం డిపెండ్ అయింది దాని మీద, స్పిరిచువాలిటీ మీద. మనం ఎందుకు పుట్టినాం, ఎందుకు బతుకుతాం, మరి చనిపోతే ఈడిపోతాం. మెయిన్ క్వశ్చన్లు 3. ఈ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఫైండ్ చేద్దాం. సో లెట్స్ గో గైస్, ఇదైతే నా ఎక్స్పీరియన్స్. సో మీరైతే తప్పకొట్టకండి, నాకైతే ఇంట్రెస్ట్, నాకైతే తెలుసుకోవడం ఇష్టం. ఎందుకు అసలు ఈ ప్రపంచం మొత్తం ఆయనని ఎందుకు అంతగా ప్రే చేస్తుంది. ఆయన పుట్టింది ఎక్కడో జెరూసలేంలో. ఆయన శిష్యులు వచ్చి చెప్తే వీళ్ళంతా ఎందుకు ఇలా పోతారు, మారుతారు, తెలుసుకుంటారు. సో కాకపోతే ఇదే నిజం కావచ్చు, చెప్పలేము. మనమైతే తెలుసుకుందాం, నిజమేందనేది తెలుసుకోవడం అయితే మన డ్యూటీ. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా మనమైతే ఎవరైనా క్వశ్చన్స్ అడుగుదాం. ఇంకా నాకు నార్మల్ థింగ్, ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే చాలామందికి చనిపోయే స్టేజ్లో బతికిల్లని చెప్పిన కదా, బట్టినలో కూడా దయ్యం పోయింది. సో ఇదే నేను నమ్మిన, నేను లైవ్లో చూసిన కాబట్టి. సో థింగ్ ఏంటంటే వాడి గురించి నేను వీడియోలు చేస్తాను. నాకు ఇంకో ఛానల్ ఉంది. సో ఆ ఛానల్లో నేను టెస్టిమోనీ వీడియోస్, క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా పెట్టడానికి ట్రై చేస్తాను. సో నన్నైతే ఫాలో చేయండి. సో ఇది నా ఫైనల్ థాట్ అయితే. సో ఇక నా కొండూరు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ బ్రదర్స్ అయితే ఇంక ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది. మంచిగా ఉన్నారు. నాకేమనిపించింది చెప్పా, ఒక మనిషి ఎట్లాగో చెడ్డోడే, ఒక మనిషి చెడ్డోడు, పాపి చెడ్డోడే, అది కామన్ తెలుసు. సో థింగ్ ఏంటంటే మారడానికి ట్రై చేసి మారుతున్న వాళ్ళు అనమాట. వీళ్ళంతా మారడానికి చాలా ట్రై చేస్తారు, మారుతారు. టోటల్గా మనిషి అయితే ఫుల్ 100%గా మారిన వాళ్ళు అయితే నేనైతే చూడలే. సో మారడానికి ట్రై చేస్తారు, తాగకుండా, ఏం తినకుండా, ఎలాంటి అబద్ధాలు చెప్పకుండా, ఎలాంటి బూతులు మాట్లాడకుండా, హోలీగా పరిశుద్ధంగా ఉండడానికైతే వీళ్ళు ట్రై చేస్తారు. నాకైతే అదే అనిపించింది. ఇంకా మనం తెలుసుకుందాం, మాట్లాడదాం.
సో ఇదే గైస్ నా ఎక్స్పీరియన్స్. సో ఇందులో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మీరైతే నన్ను ఫర్గివ్ చేయండి, క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా. సో థింగ్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ చెప్పినా, నాకు ఎవరి మీద కోపం లేదు, నాకు తెలుసుకోవడం ఇష్టం, నాకు క్వశ్చన్ చేయడం అంటే ఇష్టం, అందులో నుంచి ఆన్సర్ ఫైండ్ చేయడం అంటే ఇంకా చాలా ఇష్టం. అదే నాకు కిక్ ఇస్తుంది, అది నాకు మజా ఇస్తుంది. సో ఇది ఫైనల్గా, ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ బాయ్. గుర్తుపెట్టుకోండి పీటర్. అలాగే ఈ వీడియో నచ్చి వీడియోకి లైక్ చేయండి, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోకండి. సో లవ్ యూ గాయ్స్.